హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వస్తున్నాను. యాక్చువల్గా టైం గురించి కాదు, ఫ్రూట్స్ కూడా కొన్ని ఇంతకుముందు పెట్టినవి రిపీట్ ఎందుకని చెప్పి పెట్టలేదు. ఇది జిల్స్ డార్క్ సురినామ్ చెర్రీ ఫ్రెండ్స్. ప్రతిసారి అన్నీ బాగుంటాయి ఇలా చెప్తాను కదా, ఈసారి ఈ పెంచుకోవడంలో ఉన్న కష్టాలు కూడా చెప్తాను. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాంట్ కొంచెం ఎగ్జాటిక్, సో మనకి రెగ్యులర్గా ప్రతి నర్సరీలో దొరకదు. సో కేరళ నుంచి తెప్పించినప్పుడు ఆటోమేటిక్గా డెఫినెట్గా ఒకటి రెండు మొక్కలు చనిపోయి తర్వాత మూడో మొక్క బతికి మళ్ళీ దాన్ని మన ఎన్విరాన్మెంట్ సూట్ అవుద్దో లేదో ఇక్కడ చూసుకోవడానికి బతుకుద్దో లేదో డౌట్తో పెంచిన తర్వాత ఎప్పుడు కాస్తుందో ఎప్పుడు పోస్తుందో తెలీదు. అలా వెయిట్ చేసి నెమ్మదిగా ఫైనల్గా ఇదిగోండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఒక 7 to 8 feet మొక్క అయిన తర్వాత లాస్ట్ ఇయర్ కాసింది, ఒక వీడియో పెట్టాను. బట్ ఓన్లీ 1 fruit 2 fruits వచ్చాయి. బట్ అదంతా అప్పటికి ఓన్లీ ఒకటే రావడం వల్ల పెద్దగా సరిగ్గా పోస్ట్ చేయడం అవ్వలేదు. చేశాను కానీ బాగోలేదు, నాకే నచ్చలేదు వీడియో. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్లవరింగ్ వచ్చింది. ఇదిగోండి పిందెలు ఇలా గ్రీన్గా ఉంటాయి, ఇదిగోండి నెమ్మదిగా ఎల్లోగా మారుతుంది, చూసారు కదా. నెక్స్ట్ ఇదిగోండి కొంచెం ఇలా రెడ్గా అవుతుంది. అయిన తర్వాత కొంచెం డార్క్ కలర్ ఇలా అయిన తర్వాత కంప్లీట్ రైపన్ ఫ్రూట్ ఇక్కడ మీకు కనిపిస్తే ఇలా బ్లాక్గా అవుతుంది. సో కష్టాలు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, అన్నిటికంటే పెద్ద కష్టం అన్నీ అయిపోయింది, ఫ్రూట్ కూడా వచ్చేసింది అనుకున్న తర్వాత ఈ పక్షులు ఉడతలు వాటిని చూస్తే ఏమీ చేయబుద్ధి అవ్వదు, హ్యాపీగా తింటూ ఉంటాయి. బట్ మనకి ఫ్రూట్ ఏమో రానివ్వకుండా చేస్తాయి. అందుకని వాటి కోసం ఇలా ఫ్రూట్ కవర్స్ తెప్పించి కట్టించుకున్నాను. మరి ఇదిగోండి ఫ్రెండ్స్, చూడడానికి మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఉసిరికాయలాగా ఉంది, అంతే బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొంచెం బ్లాక్ అయితే ఇంకా బాగుంటుంది. బట్ ఇంతకాలం వెయిట్ చేసిన తర్వాత ఆగలేకపోయాను, కొస్తాను. అండ్ టేస్ట్ రివ్యూ కూడా ఇప్పుడే చెప్పేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా స్వీట్ ఉంది. డెఫినెట్లీ వర్త్ టు హ్యావ్ ప్లాంట్ ఇది. అని చూసారు ఎంత జ్యూసీగా ఉందో. లాస్ట్ టైం కొంచెం చేదొచ్చింది కానీ ఈసారి ఇంకా బాగుంది, బాగా తయారైనట్టుంది. అండ్ యా, అందరూ ట్రై చేయొచ్చు, ఈజీ టు గ్రో, పెద్దగా దీనికి కష్టాలు ఏం లేవు. వేసేసాను అంతే, పెద్దగా బలం అప్పుడప్పుడు మధ్యలో అదే నేను ఓన్లీ పశువుల ఎరువులే వేస్తాను, ఇంకేమీ మెన్యూర్ కొన్నది వేయను. జస్ట్ ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్ వేస్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి అందరూ, కుండీలో కూడా కాస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.